హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎరంశెట్టి. ఫ్రెండ్స్, చాలా సింపుల్గా టేస్టీగా 10 నిమిషాల్లో చేసుకునే స్వీట్ రెసిపీ చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది. పాలకోవా కన్నా చాలా కమ్మగా అనిపిస్తుందండి. నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటుంది. ఒక్కసారి చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ ఇలా చేసుకోవాలి అని అనుకుంటారు. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. ముందుగా ఈ 3 ఇంగ్రీడియంట్స్ రెడీగా పెట్టుకోండి. బెల్లము, పాలు, అలాగే మిల్క్ పౌడర్ అండి, పాల పొడి అంటాం కదా, అవి పెట్టుకోండి. 3 సమాన క్వాంటిటీలో తీసుకోండి. మనం ఏ కప్పుతో అయితే పాలు తీసుకున్నామో, బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో పాల పొడి కూడా, మిల్క్ పౌడర్ కూడా సేమ్ అదే క్వాంటిటీలో తీసుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి పాలు, బెల్లము కూడా వేసేసుకుని గరిటెతో కొంచెం సేపు బాగా కలపండి. దీనికి మూత పెట్టుకుని ఒక అరగంట పక్కన పెట్టుకుంటే బెల్లం అంతా కూడా పాలలో బాగా కలిసిపోతుంది. అరగంట తర్వాత చూసినట్లయితే బాగా కరిగింది కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకోండి. దానిలోకి మనం కరిగించి పెట్టుకున్న బెల్లం పాలను అలా స్ట్రైనర్తో వడకట్టుకోండి. బెల్లంలో ఏమైనా డస్ట్ అనేది ఉంటే అదంతా కూడా దానిలోకి వచ్చేస్తుంది, స్ట్రైనర్లోకి వచ్చేస్తుంది. ఇదంతా కూడా వడకట్టుకుని కళాయిలో వేసుకోండి. ఇప్పుడు మనం రెడీగా పెట్టుకున్న మిల్క్ పౌడర్ అండి, పాల పొడి అంటాం కదా, అది కూడా దానిలో వేసేసుకుని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. పాల పొడి అనేది పాలల్లో ఉండలు కట్టకుండా గరిటెతో వెంటనే బాగా కలపండి. నెయ్యి వేసుకున్నాం కదా, పాల పొడి అనేది ఉండలు కట్టకుండా చాలా ఈజీగా పాలలో కలిసిపోతుందండి. ఇలా పాలు, బెల్లము, పాల పొడి అలాగే నెయ్యి ఇవన్నీ కూడా గరిటెతో బాగా కలుపుకుంటూ ఉడికించండి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని జాగ్రత్తగా గరిటెతో కలుపుకుంటూ ఉడికించండి. ఇలా ఉడకటం స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకోండి. యాలకుల పొడి అంతా కూడా పాలలో కలిసేంత వరకు బాగా కలపండి. ఇలా దగ్గరే నుంచుని గరిటెతో కలుపుకుంటూ ఉడికించండి. కళాయి అంచులకు అంటుకున్న స్వీట్ అంతా కూడా మధ్యలోకి వచ్చేలా గరిటెతో కలుపుతూ ఉడికించండి. ఇలా బాగా కలుపుకుంటూ ఉడికించండి. ఫ్రెండ్స్, ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తే ఏ రోజు రెసిపీ ఆ రోజు ఓపెన్ చేసి చూడండి. వాటిలో సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీస్ని పోస్ట్ చేస్తాను. మీ అందరికీ అవి నచ్చేలా ఉంటాయి. ఇలా స్వీట్ అంతా కూడా ఉడకటం స్టార్ట్ అయ్యి బాగా దగ్గరగా ముద్దలాగా వస్తుంది కదా. ఇంకొంచెం సేపు గరిటెతో కలుపుతూ ఉడికించండి. ఇలా కళాయి అంచులకి అంటుకున్నదంతా ఎప్పటికప్పుడు గరిటెతో కలుపుకుంటూ మధ్యలోకి తీసుకోండి. ఇలా కళాయికి రుద్దుతున్నట్లుగా మనం స్వీట్ని ఉడికించాలి. ఇలా కలుపుకుంటూ ఉడికించండి. చాలా టేస్టీగా ఉంటుందండి. స్వీట్ తినాలి అని అనుకున్నప్పుడు అప్పటికప్పుడే ఈ స్వీట్ రెసిపీని చేసుకోవచ్చు. 10 నిమిషాల కంటే ఎక్కువ టైం పట్టదు. చాలా సింపుల్గా కుక్ చేసుకుని ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవచ్చండి. ఇలా బాగా ముద్దలాగా దగ్గర పడింది కదా. ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటే స్వీట్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని కళాయిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్కి నెయ్యి రాసుకోండి. బ్రష్తో కానీ చేత్తో కానీ ఇలా నెయ్యి అంతా కూడా ప్లేట్ అంతా కూడా నెయ్యిని అప్లై చేయండి. దానిలోకి మనం ఉడికించి రెడీ చేసి పెట్టుకున్న స్వీట్ని మొత్తం అంతా కూడా అలా ప్లేట్లోకి తీసేసుకోండి. ఇలా వేడిగా ఉన్నప్పుడే మనం డిష్ అవుట్ చేసుకోవాలి. ఇదంతా కూడా ప్లేట్లోకి తీసేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్గా ఈజీ ప్రాసెస్తో 3 ఇంగ్రీడియంట్స్తో మనం స్వీట్ రెసిపీ అనేది చేసుకోవచ్చు. మీ అందరూ కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా చాలా నచ్చుతుంది. చిన్నపిల్లలైతే చాలా చాలా ఇష్టంగా తినే రెసిపీ. పాలకోవా కన్నా కూడా చాలా మృదువుగా సాఫ్ట్గా ఉంటుంది. మనం బెల్లంతో చేసాం కదా, స్వీట్ అనేది చాలా హెల్దీ కూడా అండి. ఇలా ప్లేట్ మొత్తానికి కూడా నెయ్యి అప్లై చేసుకుని స్వీట్ అంతా దానిలో ప్లేట్లోకి వేసుకుని ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకున్నాం కదా. వేడిగా ఉన్నప్పుడే ఈ ప్రాసెస్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు పైన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోండి.
ఇంకా రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉండే మిల్క్ పౌడర్ స్వీట్ చాలా బాగుంటుంది. మీ అందరూ ఖచ్చితంగా ట్రై చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఇలా స్వీట్ని వేడివేడిగా ఉన్నప్పుడే మనం చాకుతో మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసి తీసుకోవచ్చండి. కట్ చేసుకుంటే ఇలా బర్ఫీ లాగా ఉంటుంది, లేదంటే కోవా లాగా కూడా మనం చిన్న బాల్స్ లాగా చేసుకుని కోవా లాగా కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఇలా కొంచెం వేడిగా ఉన్నప్పుడే కట్ చేసుకున్నట్లయితే మనం ఏ షేప్లో కట్ చేస్తే ఆ షేప్కి పీస్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. ఇలా ప్లేట్లోకి పెట్టుకుని కట్ చేసుకున్న తర్వాత ఒక అరగంట పాటు పక్కన పెట్టినట్లయితే స్వీట్ అంతా కూడా బాగా గట్టిపడి మనం తినటానికి ఈజీగా ఉంటుందండి. ఇలా కోవా బిళ్ళల్లాగా కూడా చేసుకుని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా టేస్టీగా 3 ఇంగ్రీడియంట్స్తో స్వీట్ రెసిపీ అనేది రెడీ అయింది కదా. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో కూడా కమెంట్ చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.